అందరికీ నమస్కారం అండి. 16వ శాసనసభ 7వ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈవేళ తొలి రోజు సమావేశానికి చేసినటువంటి సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి. ఇప్పుడు వచ్చినవారండి. ఫస్ట్ క్వశ్చన్ గంటా శ్రీనివాసరావు గారు. గౌతమ్ గారు చెప్పండి. ఒకటో ప్రశ్నకి అవునండి. రెండో ప్రశ్నకు 9,75,00,000 అంచనా వ్యయంతో విశాఖపట్నం సింహాచలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల జూనియర్ కళాశాల బాలులకు అధిక మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే ఈ సింహాచలంలో ఉన్న ఈ స్కూల్ సంబంధించి గతంలో కూడా మీరు కూడా దాంట్లో క్వశ్చన్ అయినప్పుడు మీరు ఇంటర్వ్యూ అయి చెప్పారు. అయితే లాస్ట్ టైము మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు దీనికి ఆన్సర్ ఇచ్చారు. ఆ రోజు ఇది సరికి అన్న ఎన్టీఆర్ గారు 1986లో దాదాపు 18 ఎకరాల్లో ఒక మోడల్ స్కూల్ కింద దీన్ని స్టార్ట్ చేయడం, ఈరోజు 1200 స్టూడెంట్స్ తోటి చాలా చక్కగా అది పర్ఫార్మ్ చేస్తాం. అయితే 14 to 19 నేను హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక 2 floors డార్మెటరీ, అలాగే ఒక 1200 ఆడిటోరియం, అలాగే ప్రిన్సిపల్ స్టాఫ్ క్వార్టర్స్, దీంతో పాటు ఒక 2000 రన్నింగ్ మీటర్స్ కాంపౌండ్ వాళ్ళు, ఇట్లా ఇవన్నీ కలిపి వర్క్కి అమౌంట్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా వర్క్లు మొదలుపెట్టి దాదాపు 70% వర్క్స్ ఆ టైంలో మనం కంప్లీట్ చేసామని చెప్తాం. అయితే దురదృష్టవశాత్తు 1924 మధ్య ఉన్న ప్రభుత్వం దాని మీద పూర్తిగా చేసి నిర్లక్ష్యం చేసింది. ఒక సింగిల్ పైసా కూడా దాని ఖర్చు పెట్టకుండా అది ఒక జీవనస్థితికి చేరే విధంగా స్కూల్ని తయారు చేశారు. ఎంత దురదృష్టం అంటే ఆ మధ్య ఒకసారి పిల్లలు నిద్రపోతున్న సమయంలో ఈ ఎలుగు వాళ్ళు పండుకున్న ప్లేస్లోకి వచ్చి కొరికితే పెద్ద సెన్సేషన్ యూస్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ మనం కొంత అవి పెట్టి కొత్తగా రిపేర్లు పెట్టి చేయిస్తా ఉన్నాం. మళ్ళీ లాస్ట్ టైం లోకేష్ గారు కూడా ప్రత్యేక ఇక్కడ హౌస్లో చెప్పారు. ఆ రోజు కూడా మీరు ఇంటర్వ్యూ అయ్యారు. తప్పకుండా దీన్ని నేను శాంక్షన్ చేసి దీన్ని మళ్ళీ మనం త్వరలోనే మనం చేసుకుందామని చెప్పని అయితే ఇప్పుడే మేడం గారు చెప్పారు. అది త్వరగా దాన్ని అమౌంట్ శాంక్షన్ చేసి ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు కంప్లీట్ చేస్తే ఒక మంచి మోడల్ స్కూల్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. నమస్కారం అధ్యక్ష. మరి గంటా శ్రీనివాసరావు గారు కోరినట్లుగా ఖచ్చితంగా అది చాలా అవసరమైంది అధ్యక్ష. మరి ఏదైతే 70-80% బిల్లింగ్లు అయినా అవన్నీ పనులు దగ్గరలో పూర్తి అయినాయి అధ్యక్ష. ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి 80 కోట్ల రూపాయలు రెనోవేషన్స్ కోసమే బడ్జెట్లో కేటాయించారు అధ్యక్ష. ఖచ్చితంగా మరి 6 నెలల్లో పని పూర్తి చేసి మరి బీసీ బిడ్డలకు అంకితం చేస్తాం అధ్యక్ష. ఇలాంటివి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికే సుమారుగా 80 కోట్ల రూపాయలతో రెనోవేషన్స్ పనులు కూడా చేస్తున్నాం. కానీ ఇది అడిషనల్ బిల్డింగ్ కాబట్టి 8,75,00,000 ఎస్టిమేషన్లు ఆల్రెడీ రివైజ్ ఎస్టిమేషన్లు కూడా వేసి మరి ప్రభుత్వానికి పంపించిందండి. దగ్గరలోనే శాంక్షన్ చేస్తాం అధ్యక్ష. మంత్రి గారు కూర్చో. ఇది ఎన్టీ రామారావు గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసినటువంటి ఇష్యూ. అది నేను కూడా ఉన్నాను ఆ రోజుని. గురుకుల పాఠశాలకి ఎలా కడతా డిజైన్ కావాలన్నారు పెద్ద ఆయన. అప్పుడు ఇంజనీర్లతో డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ నాకు నచ్చలేదన్నారు. అతనే స్వయంగా పెన్ను తీసుకొని ఎలా కట్టాలి డిజైన్ కూడా వేసింది ఎన్టీ రామారావు గారు. దానికి అందులో సింహాచలం దేవస్థానం పక్కనే ఉంది. దానికి మీరు తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా లాస్ట్ టైం ఇదే హౌస్లో లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు. మీరిద్దరూ కలిసి దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకోండి. ఖచ్చితంగా అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి. ఇన్లెట్ రెగ్యులేటర్ల నిర్మాణ పనులు సక్రమంగా కొనసాగకపోవడం వల్ల మరియు పనుల అమల్లో జాప్యం కారణంగా ఆ పనులను ప్రీక్లోజ్ చేయడం జరిగింది. మూడవ ప్రశ్నకు సమాధానం గోదావరి డెల్టా వ్యవస్థలోని అన్ని కాలువలు మరియు డ్రైన్లను ఆధునీకరించేందుకు డిపిఆర్ తయారీలో ఉంది. 8 డ్రైన్ మరియు 21 ఇన్లెట్ రెగ్యులేటర్ల ఆధునీకరణ ఈ డిపిఆర్ పరిధిలోకి వస్తుంది.
ధర్మరాజు గారు, ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉంగుటూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం అధ్యక్ష. ఈ పరిధిలో 59 పంట కాలువలు, 38 డ్రైన్లు, 19 చెరువులు, 99 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఉంగుటూరు నియోజకవర్గంలో గణపురం మండలంలో 13 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న యనమదూరు డ్రైన్పై కోమరం నుండి ఎస్కొందపాడు గ్రామాల వరకు 21 ఇన్లెట్లు ఉన్నాయి అధ్యక్ష. వీటిని గతంలో 2007లో గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 258 ఇచ్చారు అధ్యక్ష. దాన్ని ఆ పనుల్ని అక్కడి నుంచి కూడా మొదలు పెట్టకుండా 2 దశాబ్దాలు పూర్తయినప్పటికీ కూడా వాటిలో ఎటువంటి పురోగతి లేదు అధ్యక్ష. వాటిని త్వరగా నిర్మిస్తే అక్కడ ఉన్న రైతులకు కూడా ఎంతో సంతోషిస్తారు అధ్యక్ష. వాటిని పునర్నిర్మించాలని మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. రైతులకి ఈ యనమదూరు డ్రైన్పై 2 లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి కొందేపాడు దగ్గర, ఇంకొకటి కేశవరం దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఆ 2 కూడా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అధ్యక్ష. వాటిని మరామతులు చేస్తే అన్నిటికి కూడా సకాలంలో సుమారుగా 1400 ఎకరాల వరకు సాగునీరు ఉంటుంది అధ్యక్ష. అలాగే కొత్తగా ఎస్కొందపాడులో కొత్త రెగ్యులేటరీ అంటే మనకి పంపింగ్ హౌస్ ఒకటి ఏర్పాటు చేస్తే సుమారుగా 700 ఎకరాలకి సాగునీరు సకాలంలో అందుతుంది అధ్యక్ష. అలాగే మాకు ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఇంకో 2 డ్రైన్లు ఉన్నాయి అధ్యక్ష. పందుకోడు, తోకలపల్లి డ్రైన్ ఉంది అధ్యక్ష. దీని ద్వారా వరదలు వచ్చినప్పుడు అనేక పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయి అధ్యక్ష. దీన్ని అడ్డ పందుకోడు అనే నాన్ నోటిఫైడ్ డ్రైన్ ఉంది అధ్యక్ష. దాని ద్వారా ఉప్పుటేరుకు అనుసంధానం చేస్తే ఈ వరదలని రాకుండా నిర్మూలించవచ్చు అధ్యక్ష. అలాగే మనకి ఏదైతే ఉందో మనకి ప్రధానంగా 4 పంట కాలువలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏలూరు కాలువ, పిప్పర్ కాలువ, మనకి అలాగే కాపారం కాలువ. ఈ కాలువలన్నింటినీ కూడా ఆధునీకరించి అంటే గత ప్రభుత్వంలో పూర్తిగా వీటిని నిర్లక్ష్యం చేయటం వలన సాగునీరుకి తాగునీరుకి కూడా అన్ని గ్రామాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి అధ్యక్ష. వీటిని ఒక ప్రణాళిక ప్రకారం ముందే మనం అంటే ఇది జనవరి కల్లా మనం దాన్ని ప్రణాళికల్ని తయారు చేసుకుని రాబోయే ఏప్రిల్లోనే ముందు మనం పనులు పట్టేటట్టుగా నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అంటే చాలా వరకు అంటే చేశారో ఆల్రెడీ చాలా కాలంలో ఇప్పటికీ మనకి ఒక 5 కోట్లు శాంక్షన్ ఉంగుటూరు నియోజకవర్గానికి మంత్రి గారు ఇచ్చినందుకు ఈ సభాముఖంగా ఉంగుటూరు నియోజకవర్గ రైతుల తరఫున ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఏదైతే ఈ యొక్క యనమదూరు డ్రైన్ అనేది ఎర్ర కాలువగా అంటే తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్ పాతపాడు ఉప్పుటేరు దగ్గర 185 కిలోమీటర్లు ప్రవహించేటువంటి ఈ ఎర్ర కాలువ నందమూరి అక్వడేటు దగ్గర 62 కిలోమీటర్లు ఉప్పుటేరులో కలిసేంత వరకు ఉన్నటువంటి అధ్యక్ష. ఇది పశ్చిమ డెల్టాలోనే ఒక మెయిన్ డ్రైను. ఇది 23,000 క్యూసెక్లకి డిజైన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి యొక్క డ్రైన్కి కెపాసిటీని కూడా ఇంకా పెంచాలనేటువంటిది, అదేవిధంగా ఉప్పుటేరుని అభివృద్ధి చేయాలనేటువంటిది, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇన్లెట్స్ అన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయాలని కూడా ఇరిగేషన్ నుంచి కూడా ఇది ప్రతిపాదన కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ఈ యనమదూరు డ్రైన్లో మొత్తం 86 ఇన్లెట్స్ ఉంటే అందులో 70 పాక్షికంగా లేదు కానీ లేదా పూర్తిగా శిథిల వ్యవస్థకి చేరుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది 2007లో గోదావరి మోడరేషన్ డెల్టా సిస్టంలో 111 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. కానీ కేవలం ఈ పనులన్నీ కూడా పూర్తి కాకుండా అంటే కేవలం 43 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానివల్ల ఈ యొక్క ఇన్లెట్ రెగ్యులేటర్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, క్రాస్ రెగ్యులేటర్లు కానీ, టైడల్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీంతో మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2025లో జీవో నెంబర్ 519 ద్వారా 1.40 lakhs 3 ఇన్లెట్స్కి ఒక రిటైనింగ్ వాళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2025 జీవో నెంబర్ 555 ద్వారా 1.80 lakhs 8 ఇన్లెట్లకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈవేళ గౌరవ సభ్యులు కూడా ఈ యొక్క యనమదూరు డ్రైన్కి సంబంధించినటువంటి ముంపు సమస్య, అదేవిధంగా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైన్లు అంటే అడ్డపందికోడి ఇట్లా ఏవైతే
ఆయన 4-5 ఎగ్జాంపుల్స్ డ్రైన్స్ కానీ అదేవిధంగా కెనాల్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి గౌరవ సభ్యులు అడిగినటువంటి విషయం కూడా ఇరిగేషన్ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో కాటన్ సమయంలో ఉన్నటువంటి లాకులు, షట్టర్స్, కెనాల్ వ్యవస్థ అంతా కూడా ప్రస్తుతం శిథిల వ్యవస్థకు చేరుకునేటువంటి దశలో ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే ఒక 36 ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రాజెక్టులుగా ఇరిగేషన్ క్యాలెండర్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ ప్రాధాన్యత 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో మన డెల్టా మోడరేషన్ కూడా ఒకటిగా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి కూడా మేము ఆల్రెడీ లైడార్ సర్వే 14 కోట్ల రూపాయలు పెట్టి జీవో నెంబర్ 522 ద్వారా ఏరియల్ లైడార్ సర్వే, అదేవిధంగా డైరెక్ట్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, మ్యాథమెటిక్ సర్వే, అంటే ఈ రకంగా ఈ సర్వేల ద్వారా సమగ్రంగా డిపిఆర్ తయారు చేసుకుని, అంటే ఉభయ గోదావరి జిల్లాలు అటు తూర్పు ఇటు పశ్చిమ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ డ్రైన్స్, కెనాల్స్, లాకులు, షట్టర్స్ ఇవన్నిటికీ కూడా సమగ్రంగా డిపిఆర్ తయారు చేసుకుని ఆ గోదావరి మోడరేషన్ వర్క్స్ ని మరి ఒక పట్టాలు ఎక్కించి రేపు 2029 లోపల ఈ 3 సంవత్సరాల్లో ఈ గోదావరి మోడరేషన్ వర్క్స్ కంప్లీట్ చేయాలని, ఈ గోదావరి మోడరేషన్ వర్క్స్ లో గౌరవ సభ్యులు చెప్పినటువంటి పనులు కూడా ఇంక్లూడ్ అయ్యేటువంటి విధంగా మేము కూడా దృష్టి పెడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఓకే అండి. థర్డ్ క్వశ్చన్ అండి, పురపాలక శాఖ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. అమరావతి క్యాపిటల్ సిటీలో మొత్తం 119 వర్క్స్ ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అందులో 103 వర్క్స్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరిగింది. వాటిలో 97 వర్క్స్ స్టార్ట్ అయినాయి. అందులో 4 వర్క్స్ని కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం యానెక్స్ 2లో డీటెయిల్స్ మొత్తం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం డిఫరెంట్ బ్యాంక్స్, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, హట్కో, నాబార్డ్, నఫిడ్ వీటి ద్వారా యాక్చువల్గా మొత్తం 41,187.7 కోట్లు టైఅప్ చేసాం అధ్యక్ష. దాంట్లో ఇంతవరకు 12,731.13 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. నాలుగో ప్రశ్న సమాధానం అధ్యక్ష. ఏదైతే రైతులు ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి రిటబుల్ పాయింట్స్ మొత్తం 30,173 రైతులకి 71,299 ప్లాట్లు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంతవరకు ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ కౌలుకు గాను 2,248.02 crores పేమెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రావణ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నమస్కారం. అమరావతి రాజధాని పనులు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు కూడా బాగానే చేస్తున్నారు అధ్యక్ష. అయితే 2-3 పనులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అధ్యక్ష. అంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నాం. గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇతర అంశాలు చాలా చక్కగా వేగంగా టైం షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి. కానీ గ్రామాలకు సంబంధించినంత వరకు ఇంటర్నల్గా ఇప్పుడు మనం ఉదాహరణకి ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష. వెంకటపాలెం వెళ్ళాలంటే 4 చుట్టుపక్కల రోడ్లు 4 ఉన్నాయి.